ఉప్మా అనేసరికి అందరూ చాలా బోరింగ్ టిఫిన్ అనుకుంటారు. కానీ ఒక్కసారి ఇలా కలర్‌ఫుల్‌గా ఉండే వెజిటబుల్ సేమియా ఉప్మా చేసి చూడండి. నిమిషాల్లో అయిపోతుంది. అలానే ఆ రోజు అందరి ప్లేట్లు ఖాళీ అవ్వడం గ్యారంటీ. దీనికోసం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసి అందులో 2 గ్లాసులు సేమియా కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయ్యే వరకు వేపుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి ఉప్మా పోపు వేసుకొని తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసి ఒక్కసారి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసి మూత పెట్టి వెజిటేబుల్స్ కొంచెం మగ్గిపోయే వరకు ఉంచుకోండి. ఇందులో టొమాటోస్ ఇంకా సరిపడా సాల్ట్ కూడా వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఒకసారి తీసి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ సేమియాకి 1.5 గ్లాస్ చొప్పున వాటర్ వేసుకొని మరిగే వరకు హైలో పెట్టి మరిగించుకోండి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాను కూడా వేసి ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఒక 15 నిమిషాలు దీన్ని కదపకుండా వదిలేయండి. అంతేనండి, ఇంకా మన టేస్టీ అండ్ హెల్దీ సేమియా ఉప్మా రెడీ అయిపోయినట్టే. కొంచెం కొత్తిమీర కూడా చల్లేసుకుని ప్లేట్స్లో సర్వ్ చేసుకోవడమే ఆలస్యం. మీకు కూడా నచ్చిందా? అయితే ఇంకా లేట్ ఎందుకు, వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పేయండి.